కమింగ్ టు రోకో వేణు చూసుకుంటే అసలు పర్ఫార్మెన్స్ వీళ్ళది ఓడిఐ వరల్డ్ కప్ అయినా ఛాంపియన్స్ ట్రోఫీ అయినా ఈ ఫార్మాట్లో ఈవెన్ ఆఖరికి ఆస్ట్రేలియాలో కూడా ఇద్దరికి 5 సెంచరీ ఈచ్ ఉన్నాయి వీళ్ళకి అలాంటి పర్ఫార్మెన్స్ వీళ్ళు వీళ్ళిద్దరు బెస్ట్ ఎక్కడ వస్తుందంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ బిగ్ టోర్నమెంట్స్లో వస్తూ ఉంటుంది. ఈవెన్ మన వరల్డ్ కప్ గెలిచిన సుమన్ T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా ఫైనల్స్లో ఎవరు కొట్టారు? ఆ సిరీస్ మొత్తం అంతా ఎవరు కొట్టారు? రోహిత్ శర్మ. 2023 వరల్డ్ కప్ ఇండియాలో ఉన్నప్పుడు కూడా రోహిత్ శర్మ ఎలా పెర్ఫామ్ చేస్తాడు, విరాట్ కోహ్లీ ఎలా పెర్ఫామ్ చేస్తాడు. వీళ్ళు బిగ్ మ్యాచ్ బిగ్ టోర్నమెంట్ పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఫర్ మీ ఆ ఎక్స్పీరియన్స్ 2027 వరల్డ్ కప్ మనం గెలాలంటే, ఆ కాంపిటేటివ్గా ఉండాలంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా కౌంట్ అవుతుంది. కానీ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అదే కదా, ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఎక్కువ 1 days అనేది మనం వరల్డ్ కప్ వరకు ఆడట్లేదు. అది బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్. కరెక్ట్. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళు ఫిట్నెస్, రోహిత్ శర్మ విల్ బి 41 అండ్ కోహ్లీ ఆల్సో విల్ బి 40-41 అలా ఉంటుంది. ఐ థింక్ సమ్వేర్ అక్కడ కొద్దిగా హెసిటేట్ చేశారు కాబట్టి క్యాప్టెన్సీ ఫస్ట్ పక్కన పెట్టేసి అజిత్ కర్కర్ వాంట్స్ టు గివ్ యంగ్ లీడర్. బట్ వీళ్ళు ఇంకో పాజిటివ్ ఏంటంటే ఐపీఎల్ అనేది ఉంది, ఆడతారు డెఫినెట్గా వీళ్ళిద్దరు. సో అది మ్యాచ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఆ తర్వాత ఆడాలనుకుంటే డొమెస్టిక్ కానీ ఎక్కడైనా సిరీస్ ఆడుతూ ఉంటారు. లేకపోతే సంథింగ్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా కమ్యూనికేట్ చేస్తుంటారు. అండ్ ఫర్ మీ ఐ థింక్ దే విల్ కమ్ హార్డ్ అనిపిస్తుంది. అండ్ దే ఆర్ నాట్ ఎ లూజర్స్, దే ఆర్ ఛాంపియన్స్. దే బీన్ సీన్ ఎన్నో సక్సెస్ చూసారు, ఎన్నో ప్రెషర్స్ ఎదుర్కొన్నారు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద కైండ్ ఈజ్ కెరియర్లో వీళ్ళు ఆడాలి, పెర్ఫామ్ చేయాలి అండ్ వరల్డ్ కప్ ఆడాలి. ఆ వరల్డ్ కప్ కూడా తేవాలని కోరుకుంటున్నాను.